పూర్వ దినాల్లో రాజులు ఒక రాజ్యాన్ని జయించిన తర్వాత లేదంటే ఒక రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నప్పుడు వారి యొక్క అంతఃపురంలో రాజమందిరంలో వారిని కీర్తించడానికి కొంతమందిని పెట్టుకునేవారట. వారి పని ఏంటి అంటే ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు రాజుగారిని కీర్తిస్తూ ఉండాలి. రాజుగారు అంతా, రాజుగారు ఎంత, రాజుగారు అలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు, ఆయన అలాంటి వారికి ఇలా మేలు చేశాడని ఇంకా నిరంతరాయంగా రాజుగారిని పొగుడుతూ కీర్తిస్తూ ఉండాలి. బహుశా అందులో కొన్ని నిజాలు ఉండొచ్చు, లేదా కొన్ని నిజాలు ఉండకపోవచ్చు కూడా. కానీ దేవుణ్ణి కీర్తించే విధానం అలాంటిది కాదు. ఆయన గుణలక్షణములు, ఆయన ఔన్నత్యము, ఆయన ప్రేమ, ఆయన యొక్క గొప్పతనాన్ని ఎల్లప్పుడూ మనం కీర్తించువారంగానే ఉండాలి. కీర్తనకారుడు అంటాడు, నా నోరు ఎల్లప్పుడూ దేవుని కీర్తితో నింపబడింది అన్నాడు. ఆయన స్తుతించడంతో నా నోటిని నింపుకున్నాను అన్నాడు. ఈరోజు నీ నోట్లో ఏమున్నాయి? బూతులు ఉన్నాయా? వ్యర్థమైన మాటలు ఉన్నాయా? లోక సంబంధమైన విషయాలు ఉన్నాయా? బైబిల్ సెలవిస్తుంది దేవుని కీర్తితో నీ నోరు నింపబడాలని. ఎందుకు మనం దేవుని కీర్తించాలి? ఆయన కీర్తించేవారుగా మనం ఎందుకు ఉండాలి అంటే, కీర్తనాకారుడు ఒక సందర్భంలో అన్నాడు, ప్రభువా నేను కీర్తిస్తున్నాను ఎందుకంటే నీవు నా అంగలార్పును నాట్యముగా మార్చావు అన్నాడు. కీర్తన 30:11 మాట మనం చూస్తాం. నా అంగలార్పును నీవు ఎలా మార్చావు? నాట్యముగా మార్చావు. ప్రియ సహోదరి, జాగ్రత్త విని. ఈరోజు నువ్వు అంగలార్పులో ఉన్నావా? ఏడుస్తున్నావా? వేదనలో ఉన్నావా? కన్నీటిలో ఉన్నావా? ఎవరో ఏదో అన్నారని, ఎవరో దూరం అయిపోయారని, ఏదో కోల్పోయావని, లేదా నువ్వు అనుకున్న కార్యాలు నెరవేరడం లేదన్న బాధతో అంగలార్పులో నీవు ఉంటే జాగ్రత్త విను. నువ్వు దేవుణ్ణి నమ్మగలిగితే, ఆయన కీర్తించగలిగితే, ఆయన వైపు నువ్వు చూడగలిగితే, దుష్టుల చేతుల్లోంచి దరిద్రుల ప్రాణమును విమోచించగలిగే దేవుడు, పాప బంధకాల్లోంచి, శాపపు అనుభవాల్లోంచి, అపరాధముల నుండి మనిషిని విడిపించగలిగే శక్తిగల దేవుడు ఈరోజు నీ అంగలార్పును, నీ కన్నిటిని నాట్యంగా మార్చబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్.